అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజైతే శనివారం మార్కెట్ యార్డ్కి సెలవు. ప్రతి వారం కూడా ఏదో ఒక టాపిక్తో రైతులు అడిగే కామెంట్లకి వారం మొత్తం మీద కూడా వ్యాపార లావాదేవీల గురించి కానీ, మార్కెట్ ధరల గురించి కానీ, పంట పరిస్థితుల గురించి కానీ వివరించడం జరుగుతుంది. ఇదండి సంగతి. టాపిక్లో ఈ వారంలో రైతు సోదరులు చాలామంది కూడా తేజ మార్కెట్ పరిస్థితులు ఏంటి, తచ్చెట్లాడుతుంది, పెరుగుతుందా పెరగదా, విదేశాలకి ఎక్స్పోర్ట్ లేదా, దేనివల్ల తేజ మార్కెట్ పెరగట్లేదు అని కొంతమంది రైతు సోదరులు, కొంతమంది తేజ మార్కెట్ పరిస్థితి ఉంటే మిగతా నాటు రకాలు కానీ, సీడు రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ మార్కెట్ బాగుంది, ఎందుకని ఇంకా ఈ రకాలకి పెరిగే అవకాశం ఉందా, కొంచెం మీ వీడియో ద్వారా మాకు వివరణ తెలియచేయండి అని చెప్పేసి రైతు సోదరులు కామెంట్ రూపంలో అటు ఫోన్ల ద్వారా అడుగుతున్నారు. కాబట్టి వారం మొత్తం మీద మనకేంటంటే మనం కూడా మనం చేసే పనుల వల్ల ఒక వారంలో ఒకరోజు ఇట్లాంటి కామెంట్ రూపంలో రైతులు అడిగిన ప్రశ్నలకి వివరణ తెలియజేయడం జరిగింది. ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు రైతు సోదరులు ప్రత్యేకించి అడిగేది ఏం లేదండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఉంటుందండి. కొంతమంది రైతు సోదరులకి వీడియో చేరి వాళ్ళకి ఉపయోగపడిద్ది, మార్కెట్ ధరలు కానీ ఇతరత్ర పరిస్థితుల ప్రభావం కానీ. ఇంకా టాపిక్లోకి వెళ్తే ముందు తేజ చూస్తే కొంతమంది రైతులు అవుతున్నారు విదేశాలకి ఎక్స్పోర్ట్ లేదా, ఎందువల్ల అంటే ఎక్స్పోర్ట్ అనేది విదేశాలకి అరాకొర మాత్రమే జరుగుతుందంటే ఎక్స్పోర్ట్ ఉంటుంది కానీ అరాకొర మాత్రమే ఎక్స్పోర్ట్, పెద్దగా ఎక్స్పోర్ట్ లేదు. ఎందుకంటే మన దేశంతో పాటు రెండో స్థానం మిర్చి పండియటంలో చైనా రెండో స్థానం అండి. చాలామందికి కూడా మరి ఎంతవరకు తెలుసు అనేది నాకు తెలియదు కానీ రెండో స్థానం చైనాకి ఎక్స్పోర్ట్ అయ్యేది కొంత భాగమే. మన ఇండియా లెవెల్లో ఒక 40% అంటే 40% మిర్చి విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతాయి. అది చైనా కావచ్చు, బంగ్లాదేశం, మలేషియా, సింగపూరు, శ్రీలంక, ఇతరతర దేశాలకి కొన్ని రకాలు వెళ్తాయి, అన్ని రకాలు వెళ్ళవు. ఈ క్రమంలో తేజాలు ఎక్కువ వెళ్తుంటాయి కాబట్టి వాటికి కూడా అరాకొర. ఈ చైనా కూడా ఈ టైంలో మిర్చి పంట వస్తుంటుందండి. అక్టోబర్, నవంబర్లో మనకి జనవరి ఆ ప్రాంతంలో మనకు సరుకు వస్తే వాళ్ళకి అక్టోబర్, నవంబర్లో కొంత పంట వస్తుంది. కొంత అక్కడ కూడా పరిస్థితులు, వర్ష ప్రభావం వాటి వల్ల కూడా కొంత పంట ఉత్పత్తి కూడా తగ్గింది, పర్సెంటేజ్ కూడా తగ్గిందని చెప్పి తెలిసింది. విదేశాలకు మాత్రం పెద్దగా వెళ్తలేదండి. వ్యాపారస్తుల్ని నేను సంప్రదించి అడిగినప్పుడు మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం 14,800, 15,000 రేంజ్లో కొంటున్నామండి, అంతకుమించి మాకు ఎక్స్పోర్ట్ పరంగా లేవు. 15,100, 15,200 కూడా కొంటున్నారంటే యావరేజ్ అంటే కొంత 14,800 రకాలు కొంటే కొన్ని 1/6 తేజ 15,200 అంటే యావరేజ్ నీకు 150 రూపాయలు, 15,000 ఆ రేంజ్లో మాత్రమే ఉంది. ఎక్స్పోర్టు ఆర్డర్స్ వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పెరిగే సంగతి మీకు తెలిసిందే, మాకు మూమెంట్ వస్తుంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాం కదండి అని చెప్పి ప్రస్తుతానికైతే తేజ పరిస్థితి. మన దేశంలో ఇతర రాష్ట్రాలకి మహారాష్ట్ర, గుజరాత్ అటు కూడా మిర్చి పంట వేస్తాండి. అటు కొంచెం వాతావరణం తేడా ఉంది, వరదలు, తుఫాన్ల వల్ల కూడా నాణ్యమైన మిర్చి రావట్లేదని కొద్దిగా గొప్ప మార్కెట్ స్టాండర్డ్ కావటం, 15,000 కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవడం కారణం అది. దానికి తోడు మీడియం బేస్లో ఎక్కువ నడుస్తుంది ఇటు మన దేశంలో ఇతర రాష్ట్రాలకి. అంటే అటు 12,000 కానించి 13,000, 14,000 రేంజ్లో ఎక్కువగా సేల్స్ ఉంది. అటు వెళ్తున్నాయి. విదేశాలకైతే అనుకున్నంత మాత్రం లేదు. తర్వాత సీడ్ రకాలకి ఎందుకు డిమాండ్ అంటే, సీడ్ రకాలకి డిమాండ్ రావడం కారణం ఏంటంటే ఎక్కువగా పౌడర్ కంపెనీలు అంటే కారం మిల్లోళ్ళు, ఆయిల్ కంపెనీ వాళ్ళు, సీడ్లోంచి ఆయిల్ తీసేవాళ్ళు, మసాలా కంపెనీ వాళ్ళు తమ దగ్గర సీజన్లో కొనిపెట్టుకున్న స్టాకులు మొత్తం కూడా ఈ పండగలు, తమిళనాడు, కేరళకి వెళ్ళి కూడా ఓణం పండగప్పుడు కూడా మార్కెట్ బాగా ధరలు సీడ్ రకాలకి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసింది. మధ్యలో తగ్గింది, మళ్ళీ కొంచెం రికవర్ అయింది. సీడ్ రకాలకి డిమాండ్ ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టాకులు మొత్తం కూడా చాలా వరకు కూడా 75% అయిపోయింది.
కొద్ది గొప్ప ఉంది. ఎందుకంటే వాళ్ళు స్టాకులు పౌడర్ కానీ కారం కానీ మసాలాది ఇవన్నీ కూడా స్టాకులు ఎప్పుడు ఉంటుంటాయి, ఎక్స్పోర్ట్ జరుగుతుంటుంది కాబట్టి అది వాళ్ళు కూడా తమ దగ్గర ఉన్న స్టాకులు ఎంత ఉంది, వచ్చే పంట ఏ టైంకి వస్తుంది, ఈ పంట వచ్చే టైంకి మనకాడ స్టాకు ఉన్నది ఎంతవరకు అనేది చూసుకొని కొంచెం దానితోడు వచ్చే పంట మనకి క్వాలిటీ ఉన్న పంట అది ఏ రకమైన కావచ్చు, డీడీ కావచ్చు, 341 కావచ్చు, నెంబర్ 5 కావచ్చు, బంగారం కావచ్చు, బ్యాడిగి రకాలు కూడా 355 బ్యాడిగి, సిజాంటా బ్యాడిగి, ఇవన్నీ కూడా బ్యాడిగి రకాలు ఎక్కువ కూడా కలరు అంటే మనకి బాగా రంగు రావటం కోసం బాగా వాడతారు. అది కూడా కొద్దిగా డిమాండ్గానే ఉంది మార్కెట్లో, సీడ్ రకాల డిమాండ్ ఉన్నాయి. అట్లా ఉపయోగించుకునే వాళ్ళు కావాలి కాబట్టి వచ్చే సంవత్సరం పంట విస్తీర్ణం చూస్తే తగ్గింది. దానికి తోడు ఒరిజినల్ అది డీడీ కావచ్చు, 341 కావచ్చు, నెంబర్ 5 కావచ్చు, ఇతరత్ర బ్యాడిగి రకాల్లో కూడా క్రాసింగ్ రకాలు మార్కెట్లో ఎక్కువగా ఈ సంవత్సరం అధికంగా క్రాసింగ్ రకాలు అంటే పంట పర్సెంట్ తక్కువైనా ఒరిజినల్ విత్తనం కాకుండా క్రాసింగ్ సీడ్ రకాలు వేస్తున్నారు కాబట్టి రైతు సోదరులు దాని నిమిత్తం వ్యాపారస్తులు కూడా దాని నిమిత్తం ఒరిజినల్ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో రాదేమో, వాతావరణం కూడా తేడాగా ఉంది, పంట విస్తీర్ణం తక్కువగా ఉంది, ఎంతవరకు పంట వస్తుంది, ఒకవేళ పంట రాకపోతే విపరీతంగా ధరలు పెరిగితే వచ్చే దానికి ఇప్పుడున్న మార్కెట్కి దానికి చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పేసి కొన్ని స్టాకులు పెట్టుకొని కొంత వాళ్ళ వ్యాపార లావాదేవీలు కొనసాగడం కోసం కొంత జరుగుతుందండి. ఎందుకంటే నేను దీని గురించి కూడా నా నిర్ణయం మీద నేను తీసుకొని ఏదో చెప్తున్నాను అనుకోవడం కాదండి. వ్యాపారస్తుల్ని సంప్రదించకుండా నేను డీటెయిల్స్ ఇవ్వను. ఖచ్చితంగా రైతులు ఈ వారంలో వాళ్ళు అడిగిన దానికి కామెంట్లు మొత్తం కూడా గ్యాదర్ చేసి కొంతమంది వ్యాపారస్తులను సంప్రదించి పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి, ముందు రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇంకా పెరిగే అవకాశం ఉందా, విస్తీర్ణం తక్కువ అయింది, పరిస్థితులు ఏంటని చెప్పేసి డీటెయిల్స్ తీసుకొని ఇవ్వటం జరుగుతుందండి. పక్కాగా నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, మార్కెట్ ఈ టైంలో పెరిగిద్దండి, ఈ టైంలో కొంచెం మూమెంట్ ఇలా ఉంటుంది, పండుగల వాతావరణం నేను చెప్పడం జరుగుతుంది. నేను చెప్పింది అలా జరుగుతూనే ఉంది. అందుకని చెప్పేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని పంట శాతం ఎంత, దిగుబడి ఎంత వస్తుంది, క్వాలిటీ అంత మిర్చి ఎంత వస్తుంది, మనకి ఎంతవరకు వస్తే ధర నియంత్రణ ఎట్లా ఉంటుంది, ధరలు పెరిగితే ఇప్పుడున్న దానికంటే కూడా మరి అప్పుడు ధరలు పెంచి అమ్మాలంటే కూడా అంటే కారం కానీ మసాలాలకు సంబంధించి కానీ ఆయిల్ మిల్లులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని స్టాకులు పెట్టుకోవడం కోసం కూడా కొన్ని స్టాకులు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ పంట వచ్చే టైంకి ఆల్రెడీ లేట్ అవుతుంది, పంట లేట్ అయింది కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ నెలలో నాటాల్సింది కొద్దిగా వాతావరణం ప్రభావం వల్ల కొంత రైతు సోదరులు కూడా మధ్యన పడుతున్నారు, వేద్దామా వద్దా, వేస్తే ఏమైద్దో, వర్షం తుఫాన్ల వల్ల మళ్ళీ పంట పోతే నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆలోచనలో సీడ్ రకాలు చూస్తే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మూమెంట్ అలా ఉందండి. ఆల్రెడీ తేజ గురించి అయితే కొంత ఎక్స్పోర్టు విదేశాలకు అనేది కొంత అంతగా సేల్స్ అడావుడిగా లేదు. మన దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఎంత నుంచి 12,000 నుంచి 14,000 దాకా అవుతున్నాయి. ఒకలారా ఆ 15,000 ఆ రేంజ్ పెట్టేవాళ్ళు, 14,000 నుంచి 15,000 దాకా తేజ మార్కెట్ ధరలు పెట్టేవాళ్ళు. మార్కెట్ మొత్తం మీరు చూసుకుంటే 4-5 కనపడుతున్నారండి. మిగతా అన్ని మన దేశంలో సప్లై చేసేవాళ్ళు కానీ ఇతర దేశాలకు సప్లై చేసేవాళ్ళు కానీ అరాకొరా మాత్రమే ఎక్కువగా 12,000 నుంచి 14,000 కొంటున్నారు. బంగ్లాదేశ్కి డీలక్స్ అతిగా డీలక్స్ వెళ్దు, చైనాకి వెళ్ళిద్ది, మలేషియాకి వెళ్ళిద్ది, సింగపూర్కి వెళ్ళిద్ది. కానీ ఆ దేశాలకి మన దేశంలో మన ఇతర రాష్ట్రాలకి మనకి ఎట్లా ఉంటుందో చైనా పంట కూడా అటు ఇతర దేశాలకు కూడా అక్కడి నుంచి వాళ్ళకి దేశంలో నుంచి సప్లై అవుతుంటుంది. మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, అటు ఇతర పరిస్థితి ప్రభావం అయితే ఇట్లా ఉందండి. ఈ వారంలో చూస్తే తేజాకి ఎందుకు మార్కెట్ పెరగట్లేదు, సీటాకాలకి ఎందుకు పరిస్థితులు ఇలా ఉందనేది ఇది టాపిక్. మరొక టాపిక్తో వీడియోలు అంతా ఎక్కువ అవుతుంది, చూడాలన్నా కూడా రైతు సోదరులకు ఇబ్బంది. మరొక టాపిక్తో రేపు కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.